వారణాసిలో దేవదర్శనం చేయడం జరుగుతుంది. వారణాసిలో మనం చేసే పుణ్యం కానీ లేదా పాపం కానీ ఇవి అనంతమైనవి అని చెప్తారు. అయితే ప్రతిరోజు కూడా మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా కాశీలో ఉన్నవాళ్ళు పాటించవలసినవి ఏంటంటే, ఒకటి గంగా స్నానం, 2 విశ్వనాథ దర్శనం. చాలామంది కాశీ వచ్చి రోజులు లెక్కేస్తారు, ఇన్ని రోజులు ఉన్నామండి అని. నిజానికి 9 మాసాలు ఉంటే చాలా మంచిది. అసలు మరణం ఇక్కడ వచ్చేలా మనం పూర్తిగా మన ప్రాంతాన్ని విడిచిపెట్టి కాశీలో నివసించడం ఇంకా మంచిది. అంత కుదరకపోతే కనీసం 9 రాత్రులు 9 పగళ్ళు, సూర్యోదయం టు సూర్యాస్తమయం ఒక రోజు లెక్క. అంటే సూర్యోదయం టు సూర్యోదయం వరకు కూడా అక్కడే ఉండాలి. మధ్యలో చాలామంది గయా, ప్రయాగ ఇలాంటివి వెళ్ళొస్తుంటారు. కానీ నిజానికి పంచక్రోశ పరిధి అని ఉంటుంది వారణాసికి. ఈ పంచక్రోశాలు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని. అయితే ఇక్కడే మనం చాలా చూడవలసిన ప్రాంతాలు ఉన్నాయి నిజానికి. అవి వ్యాసకాశి మొదలుకొని వరుణ నుంచి అసీఘాట్ వరకు అన్నీ కూడా అనేకమైన దివ్య క్షేత్రాలకి నిలయం ఈ వారణాసి. వరుణ, అసి నదుల మధ్యలో ఉండే ప్రాంతం కాబట్టి దీన్ని వారణాసి అంటారు. ఇక్కడ మనం కాశీఖండంలో వ్యాస భగవానుడు చెప్పిన విషయాన్ని చూస్తే ఒక్క సెకండ్ కూడా విలువే అని చెప్పేసి, అంటే ఒక్క సెకండ్ నివసించినా కూడా అది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది అని. అంటే చాలామంది 9 రోజులు అయ్యో కుదరట్లేదండి, 2 రోజులే ఉన్నామండి అని ఎవరూ బాధపడక్కర్లేదు. సెకండ్స్తో సహా కూడా మనం వారణాసిలో నివసిస్తే అది అద్భుతమైన పుణ్యాన్ని, సుఖాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి. అంచేత వారణాసిలో ఉన్నవారు వారణాసిలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. అనేకమైన క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ, చాలా చూడవలసిన ప్రాంతాలు ఉన్నాయి. వ్యాసఖండం కనుక మనం చూసినట్లయితే వ్యాసుడు రాసిన కాశీఖండంలో 100 అధ్యాయాలు వారణాసి గురించి వివరించారు వారు. ఆ వారణాసిలో అసలు ఎన్ని గణపతులు ఉన్నారు, ఎంతమంది ఆదిత్యులు ఉన్నారు, అసలు చరిత్ర ఏంటి, వారణాసికి ఈశ్వరుడికి ఉన్న సంబంధం ఏంటి, జ్యోతిర్లింగాల్లో ఎందుకు ప్రత్యేకతను సంతరించుకుంది అనేక అంశాలు ఈ కాశీఖండంలో మనకు లభిస్తాయి. కాశీఖండం వ్యాసుడు రాసింది తీసుకోవాలి, శ్రీనాథుడు రాసింది కాదు.